జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ప్రార్థన చేసుకొని మనం వాక్యాన్ని విందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు. గడిచినటువంటి అంతా మమ్మల్ని కాపాడి మంచి నిద్రనిచ్చి మరొక రోజును నీ దయలో నీ కృపలో జ్ఞాపకం చేసుకొని మాకు ఈవిగా అనుగ్రహించినందుకే కృతజ్ఞతలు. దేవా నీకు స్తోత్రాలు. ఈ రోజు ఈ సమయము మేము ఇలా ఉన్నాము అంటే అది కేవలం నీ కృపచేత మాత్రమే, నీ దయచేత మాత్రమే. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. సజీవి లెక్కలో ఉండి మిమ్మల్ని స్తుతించే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే వందనాలు. ఈ ఉదయకాల వేళలో ప్రభువా, ప్రతిరోజు మీరు జరిగిస్తున్నటువంటి నిస్సి ప్రవచనాత్మక టీం మెంబర్స్ అందరిని బట్టి మీకు వందనాలు. ప్రతి ఉదయకాలం నాయన 5 గంటల నుండి 6:30 వరకు దేవా మీరు జరిగిస్తూ వస్తున్న ఈ ప్రతి అంతటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. జాయిన్ అవుతున్న ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు. ఇచ్చిన ఆసక్తిని బట్టి వందనాలు. ఇచ్చినటువంటి రాజేష్ బ్రదర్ మీరు ఇచ్చిన ఆలోచనను బట్టి వందనాలు. అనేక వాక్యాలు వినడానికి విడలు ప్రభువా అనేక వాక్యము చేత బలపరచబడుటకు మీరు చూపిస్తున్న కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అయినా మరి ఉదయకాల వేళలో ప్రభువా జాయిన్ అయ్యి ఆయన ఇప్పటి వరకు పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరచడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు. మీ దాసురాలను మాట్లాడే మనిషి అయినప్పటికీ ప్రభు అయా తండ్రి మాట్లాడుతున్న చెవులను గ్రహించగలిగే హృదయమును విన్న వాక్యము ప్రకారం జీవించే జీవితాన్ని మా అందరికి అనుగ్రహించి నడిపించమని నిన్ను స్తుతిస్తూ మీ సహాయాన్ని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి ఘనమైన నామములోని ప్రార్థించి వేడుకుంటూ నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రభు తెలియజేస్తూ ఉన్నాను. మన అనుగ్రహించినటువంటి దేవుని హృదయ మార్గం ఉన్నాను. దేవుని వాక్యంలోకి వెళ్దామండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 26:41 తీసిన వారు చదువుతారా? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్టు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి మరలా 2వ మారు వెళ్ళిన తండ్రి నేను చాలు. మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండునట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. సో ఈరోజు మన అంశం ఏమిటి అంటే శోధన. ఈరోజు మన అంశము శోధన. శోధన గురించి వింటాము. కాబట్టి చక్కగా అందరు రాసుకోగలిగిన వారు రాసుకోండి. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఇందులో ఉన్నాయి. శ్రద్ధతో ఫోన్ ఎక్కడో పెట్టి మీరు ఎక్కడో ఉంటూ నిర్లక్ష్యంగా ఉండొద్దండి. దేవుని వాక్యము శ్రేష్టమైనది, సజీవమైనది. వాక్యం వినడం ద్వారా మన జీవితాలలో ఆధ్యాత్మికంగా బలపరచబడతాం. నీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది అన్నాడు దావీదు భక్తుడు. వాక్యం ఖడ్గంతో పోల్చారు. వాక్యము జీవితంలో ఆదరణ కలిగిస్తుంది, నెమ్మది కలిగిస్తుంది. కనుక వాక్యాన్ని ఎవరు కూడా నిర్లక్ష్యం చేయొద్దని ప్రభు పేరిట తెలియచేస్తూ ఉన్నాను. సో మనం చదువుకున్నటువంటి ఈ మాటలో మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండునట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయడి. శోధన గురించినటువంటి విషయాలను మనం కొన్ని వింటాము. శోధన అనగా తెలిసి కూడా రక్షించబడినటువంటి ఒక విశ్వాసి తెలిసి యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకొని ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన మార్గములో నడుస్తున్నప్పుడు దుష్టుడైనటువంటి సాతానుడు శోధిస్తూ ఉంటాడు. శోధించబడి పాపము చేయాలనే కోరిక కలగడమే శోధన. తెలిసి కూడా తప్పు చేయాలనే దుష్ట కోరికయే శోధన. ఇంకా శోధన అంటే ఆశించినది పొందుటకు అవలంబించేటువంటి తప్పుడు మార్గం. హృదయంలో ఆశించింది పొందుకొనడానికి అవలంబించేదే తప్పుడు మార్గం. దేవుని చిత్తానికి బయట ఉన్నటువంటి విషయాన్ని పొందాలనే దురాశే శోధన. శోధన అనగా పాపము చేయడానికి సాతాను నుండి వచ్చే ఒక ఆలోచనే శోధన. సో శోధన అనేది
నిర్వచనం ఇప్పటివరకు మనం శోధన అంటే నిర్వచనాన్ని వింటూ వచ్చాం. శోధనలు అనేవి ఎవరికొస్తాయి అని మనం చూస్తే, మారు మనసు పొందిన ప్రతి విశ్వాసికి శోధనలొస్తాయి. ఎందుకంటే సాతానుడు యేసుక్రీస్తునే శోధించాడు. మనందరికీ తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద జీవించిన దినాలలో ఆయనను 40 దినాలు ఉపవాసం ఉండుటకు కొండ మీదకి వెళ్ళినప్పుడు ఆయన యేసుక్రీస్తు ప్రభువారిని శోధించాడు. కాబట్టి యేసుక్రీస్తును అంగీకరించిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు ప్రతిరోజు శోధనలు వస్తూనే ఉంటాయి. శోధనలు వస్తూనే ఉంటాయి. కాకపోతే కొంతకాలం మధ్య మధ్యలో గ్యాపు ఉండొచ్చు. మధ్య మధ్యలో కొంతకాలం శోధనలు రాకపోవచ్చు. అయితే శోధనలనేవి రక్షించబడిన ప్రతి విశ్వాసికొస్తాయి. నువ్వు లోకంలో ఉన్నంత కాలం, లోకములో సాతాను ఆధీనంలో ఉన్నప్పుడు, సాతాను మాట వింటూ, సాతానిచ్చినటువంటి ప్రతి ఆలోచన అనుసరిస్తూ, నీ ఇష్టానుసారంగా జీవిస్తావు. అది నీకేం అనిపించదు. కానీ నువ్వు రక్షించబడిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువుని ఎప్పుడైతే నువ్వు సొంత రక్షకునిగా అంగీకరించావో, అప్పటి నుండి నీ మీద ప్రత్యేకమైన గురిని కలిగి ఉంటాడు సాతానుడు. ఎందుకంటే సాతానుకి నేను మనందరం కూడా యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకొని పరలోకం వెళ్ళడం వాడికి ఇష్టం లేదు. ఏదో ఒక రకంగా పరలోకానికి వెళ్ళకుండా, పరలోకములో ఉన్నటువంటి ఆ స్థితిని నీవు పొందుకోకుండా ఉండాలన్నదే సాతాను యొక్క కోరిక, ఆలోచన, ఆశ. అందుకనే వాడు పరలోకానికి వెళ్ళకుండా ప్రతి విశ్వాసిని ఏదో ఒక రకంగా శోధించాలి. ఏదో ఒక రకంగా పాపంలో పడవేయాలి. ఏదో ఒక రకంగా ఆ మోక్ష రాజ్యానికి వెళ్ళకుండా చేయాలి అని దేవుని వాక్యం ఉంది కదా, మీ విరోధైన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. అంటే వాడు వెతుకుతున్నాడు. ఎక్కడ పడేద్దాం, ఏ విషయాల్లో పడేద్దాం, ఎక్కడ జీవితాన్ని పతనం చేద్దాం, ఎక్కడ సాక్ష్యాన్ని పాడు చేద్దాం, ఎక్కడ పరిశుద్ధతను దొంగిలిద్దాం అని ఎన్నో రకాలుగా సాతానుడు రక్షించబడినటువంటి ఒక విశ్వాసి మీద ప్రత్యేకమైన గురిని పెట్టుకొని ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభువుని శోధించినప్పుడు దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు శోధనని ఏం చేశారు? ఆయన జయించారు. రక్షించబడిన నీవు నేను కూడా లోకములో ఉన్నంత కాలము శోధనలు వస్తూనే ఉంటాయి. అయితే ఆ శోధనలను మనం జయించుకుంటూ వెళ్ళిపోవాలి. అసలు శోధనలు అంటే వాటి ఎలా ఉంటాయి? వాటిని గుర్తించడం ఎలా? శోధనలో ఉన్నామా లేదా అనే విషయం ఎలా తెలుస్తుంది అని మనం చూస్తే, శోధన అంటే దురాభిమానాలు, చెడు సంబంధాలు. క్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించిన మొదటి దినాల్లో నీవు దేనికైతే దూరం అయ్యావో ఇప్పుడు వాటికి దగ్గర అవ్వాలనుకోడు. చాలా మంది యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న తొలి దినాలలో ఎంత భక్తిగా ఉంటారో. ఆదివారము ఆరాధనకి వెళ్తే చర్చిలో ఫస్ట్ వాళ్ళే ఉంటారు. ఫస్ట్ పాట వాళ్ళే పాడతారు. ఫస్ట్ అన్ని విషయాల్లో నేనే ఫస్ట్ అన్నట్టుగా అన్నిటిలో మొట్టమొదటిగా వారే కనిపిస్తారు. కానీ రోజులు గడిచే కొలది ఆ దేవుని యెడల ఆ భక్తి అనేది తగ్గిపోతూ లోకానికి మరలా దగ్గరవుతూ ఉంటారు. అంటే యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించినటువంటి తొలి దినాల్లో ఉన్న ఆ భక్తి జీవితం అనేది తగ్గిపోయి మరలా లోక సంబంధమైన వాటికి దగ్గరికి వెళ్ళాలనిపించడం. ఇంకా క్రైస్తవ జీవిత ఆరంభ దినాల్లో ఏ విషయాల్లో భయపడ్డామో ఇప్పుడు వాటిని చూస్తున్నప్పటికీ కూడా భయం తగ్గిపోవడం. అంటే యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న తొలి దినాల్లో సినిమాలు చూడకూడదు అని ఒక తీర్మానం తీసుకున్నాం. సీరియల్ చూడకూడదు అని ఒక తీర్మానం తీసుకున్నాం. కానీ ఇప్పుడు వాటిని చూడటమే శోధన. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న తొలి దినాల్లోనే వాటిని చూడకూడదని తీర్మానం తీసుకున్నాం. మరి ఇప్పుడేమైంది అంటే భయము తగ్గిపోతుంది. వాటిని చూస్తున్నప్పటికీ కూడా భయము తగ్గిపోయి వాటికి దగ్గరవుతూ ఉన్నాం. ఇక ఒకప్పుడు అసహించుకున్న విషయాలలో ఇప్పుడు ఆనందం కావాలనిపిస్తుండడం. విందులు, విలాసాలు, పార్టీలు ఇటువంటివి శోధనలో పడిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇంకా శోధనలు అంటే ఉన్న వాటితో తృప్తి పడకుండా ఇంకా మరెన్నో కావాలని కోరుకోవడం. ఆడవాళ్ళకి ఆభరణాలంటే చాలా ఇష్టం. ఉన్న వాటితో తృప్తి చెందరు. సో వాళ్ళ యొక్క భర్తని లేకపోతే కుటుంబంలో ఉన్నటువంటి పేరెంట్స్‌ని నాకు అవి కావాలి, ఇవి కావాలని కొంతమంది ఇబ్బందికి గురి చేస్తూ ఉంటారు. మితిమీరిన ఆభరణాలు, అలంకారాలు. ఇంకా మనసులో
దోషారోపణ కొన్నిసార్లు మనసు చెప్తూ ఉంటుంది. నువ్వు ఈ విషయాల్లో సరిగా లేవు. నీ విషయాల్లో నీ మనసు సరిగా లేదని నీ మనసు చెప్తున్నప్పటికీ కూడా నీ మనసు అణిచివేసుకుంటూ పైకి సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తూ తప్పుడు లెక్కలు చెప్పడం, సాక్ష్యాలు చెప్పడం. శోధనలో ఉన్నామా లేదా అనేది ఏ విధంగా తెలుస్తుందంటే ఈ విషయాలను మనం వింటూ ఉన్నాం కదా! వీటిలో చాలామంది నాడు రక్షించబడినటువంటి విశ్వాసులైన వారు ఈ బలహీనతలో చాలామంది పడిపోతూ ఉన్నారు. ఇంకా అలాగే చాలామంది తోటి క్రైస్తవుల దగ్గర వారి యొక్క జీవితాన్ని రహస్యంగా ఉంచుకోవాలని దృక్పథాన్ని కలిగి ఉంటున్నారు. పైకేమో భక్తి గల వారి వలే కనిపిస్తూ, అందరూ ఉన్నప్పుడేం భక్తి కలిగిన వారిగా ఉంటారు. ఎవ్వరు లేనప్పుడు చెత్త పుస్తకాలు, చెడు స్నేహాలు, ఇక ఫోన్‌లో సంభాషణలు. అంటే ఇవన్నీ గూడా రహస్యంగా పైకేమో మనుషుల ముందు భక్తిగా కనపడుతున్నాం. కానీ జీవితం చూస్తే, వ్యక్తిగత జీవితం చూస్తే, రహస్య జీవితం చూస్తే సరిగా లేకపోవడం. అవిశ్వాసులతో వివాహాలు చేసుకోవడం. క్రీస్తు బోధలకు వ్యతిరేకంగా మనసు లాగడం. రక్షించబడినటువంటి విశ్వాసిగా రక్షించబడినటువంటి వారిని వివాహం చేసుకోవాలి. కానీ అవిశ్వాసులతో వివాహాలు చేసుకోవడం. అలాగే తగ్గించుకోకుండా పొగడ్తలు, మెప్పు కోరడం. లోకము నుండి లోక సంబంధమైన మెప్పును ఆశించే వారిగా ఉంటున్నాం. సో ఇవన్నీ కూడా శోధనలో ఉన్నామా లేదా అనేది మనం గుర్తించాలి. ఇప్పుడు నేను చెప్పినటువంటి అంశాలలో వేటిలో నువ్వు శోధనలో ఉన్నట్టే. సినిమాలు, సీరియల్స్, అలాగే దురాభిమానాలు, చెడు సంబంధాలు, విందులు, విలాసాలు, పార్టీలు, మితిమీరినటువంటి ఆభరణాలు, అలంకారాలు, తప్పుడు లెక్కలు, సాక్ష్యాలు, చెత్త పుస్తకాలు చదువుతూ, చెడు స్నేహాలు చేస్తూ ఉంటే, దేవుని కంటే మనుషులకే ప్రథమ స్థానం నువ్విచ్చే వ్యక్తిగా ఉంటే, అలాగే అవిశ్వాసులతో జోడుగా ఉంటే, అవిశ్వాసులతో వివాహం చేయడానికి అడుగు ముందుకేస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా నువ్వు శోధనలో పడిపోతున్నావని అర్థం. శోధనలో పడిపోతున్నావని అర్థం. కాబట్టి రక్షించబడినటువంటి నీపైన సాతానుడు గురి కలిగి ఉన్నాడు. ఆ శోధనలో నుండి నీవెప్పటికప్పుడు కూడా బయటికి రావాలి. అయితే శోధనకి ఎంతో శక్తి ఉంది. శోధనకు ఉండే శక్తి ఎంతని మనం చూస్తే, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 12-13 వచనాల వరకు అక్కడ ఉన్నటువంటి లేఖన భాగాన్ని ఎవరైనా తీసిన వారు చదువుతారా? 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 12, 13 వచనాలు. తాను నిలుచుచున్నానని తలంచుకునివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగు చేయును. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. సో శోధనలకు ఎంత శక్తి ఉందంటే, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపదు. ఒకవేళ శోధన నీ ముందున్నప్పుడు ఆ శోధన విషయమే నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆ శోధన నుండి తప్పించుకునేటువంటి మార్గాన్ని మీకు కలగచేస్తాడు. అంతేకాకుండా శోధనలో తప్పించుకునే మార్గాన్ని దేవుడు కలగచేస్తాడు. శోధన రావడం అనేది సర్వసాధారణమైనటువంటి విషయం. శోధనలు రక్షించబడిన ప్రతి విశ్వాసికి ఖచ్చితంగా వస్తాయి. శోధనలు ప్రతిరోజు నీకు ఎదురవుతూ ఉంటాయి. అయితే శోధనలను నువ్వు జయించగలుగుతావు ఖచ్చితంగా. శోధనల నుండి బయటపడే మార్గం ఎప్పుడు కూడా ఉంటుంది నువ్వు ఇష్టపడితే. కానీ చాలా మంది ఇష్టపడరు. పాపమును ప్రేమించడానికి ఇష్టపడతాం కానీ పాపము నుండి బయటికి రావడానికి ఈనాడు చాలా మంది ఇష్టపడట్లా. నీవు నిజంగా శోధనల నుండి బయటికి రావాలని ఇష్టపడితే ఖచ్చితంగా దేవుడు నీ కొరకు మార్గాన్ని తెరిచి ఉంచుతాడు. అలాగే ఒక రక్షించబడినటువంటి విశ్వాసిగా శోధన ఏమిటో విన్నాం. ఆ శోధనలో నువ్వు పడిపోతే, ఆ శోధనలో నీవు పడిపోయి ఆ శోధనలో నువ్వు నడుస్తూ ఉంటే నీకు ఎదురయ్యేటువంటి కష్టాలు లేకపోతే నీకు ఎదురయ్యేటువంటి నష్టాలు చాలా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. శోధనకు విశ్వాసి లొంగిపోతే ఎదుర్కొనేటువంటి నష్టాలు ఏమిటని మనం చూస్తే, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 30వ వచనాన్ని చదవండి.
దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఓకే, చాలండి. సో ఒక రక్షించబడినటువంటి విశ్వాసిగా దేవునికి వ్యతిరేకమైన పని నీవు చేస్తే మొట్టమొదటిగా నువ్వు ఎదుర్కొనే నష్టం ఏమిటంటే పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు. నువ్వు ఏ రోజైతే యేసుక్రీస్తు ప్రభువుని స్వంత రక్షకునిగా అంగీకరించావో ఆ రోజున యేసు పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో నివాసం ఉంటూ ఉంటాడు. అప్పటి నుండి ప్రతిరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి నిన్ను నడిపిస్తూ ఉంటాడు. నువ్వు దేవునికి వ్యతిరేకంగా శోధించబడి శోధనలో పడిపోయినప్పుడు మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసి నీ హృదయంలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడి బాధపడి ఆయన ఎంతో ఏడుస్తాడు నీ విషయమే. సో విశ్వాసిగా పరిశుద్ధాత్మ దేవుని మనం ఎప్పుడు కూడా సంతోష పెట్టే వారిగా ఉండాలి తప్ప ఆయన దుఃఖపెడితే లాభం ఉంటుందా అండి? తల్లిదండ్రులను భూమి మీద మనము తల్లిదండ్రులను సంతోష పెడితే తల్లిదండ్రులు మనకి ఏదైనా ఇవ్వడానికి ఇష్టపడతారు. దుఃఖపెట్టే వారంగా ఉన్నామనుకో వారు మనకేమైనా అడిగితే ఇవ్వడానికి ఇష్టపడతారా? లేదు. నిన్ను బట్టి దేవుడు ఎప్పుడు సంతోషించాలే తప్ప నిన్ను బట్టి దేవుడు దుఃఖపడకూడదు. అలాగే మనం చూస్తే శోధనకు లొంగిపోతే విశ్వాసికి ఎదుర్కొనేటువంటి రెండవ నష్టాన్ని మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరల సిలువ వేయిచు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతనపరచుట అసాధ్యము. ఓకే, చాలు బ్రదర్, థ్యాంక్ యూ. సో మనం చూస్తే రెండవదిగా విశ్వాసి శోధనలకు లొంగిపోతే విశ్వాసి ఎదుర్కొనే రెండవ నష్టం ఏమిటని మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువుని బాహాటంగా మరలా సిలువ వేస్తూ అవమానపరుస్తున్నట్టు. యేసుక్రీస్తు ప్రభు వారు ఒకసారి ఆల్రెడీ మనందరి పాపముల కొరకు ఆయన చనిపోయాడు. ఆయన సమాధి చేయబడి తిరిగి లేచి ఆయన సజీవుడైన దేవునిగా ఉన్నాడు. విశ్వాసి పాపము చేస్తున్నాడు అంటే యేసుక్రీస్తు ప్రభువుని మరలా సిలువ వేస్తూ మరలా అవమానపరుస్తున్నట్టు లెక్క. చాలాసార్లు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు కరుణామయుడు ఆ సినిమా వేస్తూ ఉండేవాళ్ళు మా ఊర్లో బజార్లో. కరుణామయుడు అనే సినిమా తెర మీద చూపిస్తూ ఉంటే పిల్లలందరం వెళ్ళి చూస్తూ ఉండేవాళ్ళం. అప్పుడు చిన్న వయసు కదా, కొంచెం నా పాపముల కోసం యేసయ్యని సిలువ వేశారనే విషయం మాకు తెలియక అప్పుడు దొంగలు యేసు ప్రభుని కొడుతున్నప్పుడు ఆ దొంగల్ని మేమేం చూసి తిట్టేవాళ్ళం. ఎందుకురా అంత లావుండి మంచి యేసయ్యని కొడతా ఉంటావు? యేసయ్యని అలా కొట్టడానికి మీకు మనసు ఎలా ఒప్పుతుంది? యేసయ్య ఎంత ప్రేమ కలిగిన దేవుడు, ఆయన మాటలు ఎంత బాగున్నాయి, ఎందుకు దొంగల్లారా కొడుతున్నారని చెప్పేసి పిల్లలంగా మేమందరం కూర్చొని ఆ దొంగలు తిట్టుకుంటూ ఉండేవాళ్ళం. తర్వాత కాలానికి నాకు తెలిసింది ఆ దొంగలు కాదు యేసు ప్రభుని సిలువ వేసింది, కొట్టింది నా పాపముల కోసమే యేసయ్య కొట్టబడ్డాడు. ఆయన కొట్టబడ్డానికి కారణమైంది నేనే. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు గాయాలు పొందింది నా కొరకే అనే విషయాన్ని తెలుసుకున్నప్పుడు దేవుని దగ్గర నా పాపములు పశ్చాత్తాపంతో ఒప్పుకొని సరి చేసుకొని నా ద్వారా దేవుని ఎప్పుడు నేను బాధ పెట్టకూడదని ఒక తీర్మానం తీసుకోవడము జరిగింది. సో విశ్వాసిగా నువ్వు పాపము చేస్తున్నావు అంటే మరలా యేసుక్రీస్తు ప్రభుని నువ్వు సిలువకు అప్పగిస్తున్నావు. మరలా యేసుక్రీస్తు ప్రభుని నీవు అవమానపరుస్తున్నావు. మరలా యేసుక్రీస్తు ప్రభుని కొరడాలు కొట్టడానికి అప్పగిస్తున్నావు. రక్షించబడినటువంటి విశ్వాసిగా నువ్వు అలా చేస్తే దేవుడు నీ విషయంలో చాలా అవమానపరచబడతాడు. అట్టి వారిని నూతన పరచుట అసాధ్యం అనే మాట చూస్తున్నాం. కనుక రక్షించబడిన విశ్వాసిగా సాతానుడు నిన్ను శోధిస్తూ ఉంటే ఆ శోధనలో నుండి నువ్వు బయటపడాలి. అంతే తప్ప శోధనలో పడిపోతే మొట్టమొదటిగా నిన్ను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు. రెండవదిగా నీవు మరలా ఆయన్ను సిలువ వేస్తూ అవమానపరుస్తున్నట్టు లెక్క. అలాగే మూడవదిగా మనం చూస్తే 2 పేతురు 2వ అధ్యాయం 20వ వచనం. 2 పేతురు
2వ అధ్యాయము 20వ వచనాన్ని చదవండి. వారు ఉమ్, వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి వారి కడవర స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. ఓకే బ్రదర్, చాలు. సో ఇక్కడ మనం చూస్తే రక్షించబడినటువంటి విశ్వాసి శోధనకు లొంగిపోతే 3వ నష్టం ఏమిటి అని చూస్తే, మొదటి స్థితి కంటే కడవరి స్థితి మరీ చెడ్డదగును. మొదటి స్థితి రక్షించబడిన తర్వాత నీ స్థితి అంతా బాగుంది, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటున్నాడు, నీవు అడిగిందల్లా దేవుడు నీకు ఇస్తున్నాడు, అన్ని విషయాల్లో నువ్వు బాగున్నావు. కానీ నువ్వు శోధనలకు లొంగిపోతే నీ స్థితి ఎలా ఉంటుందంటే, మొదటి నువ్వు రక్షించబడిన తర్వాత నీ స్థితి అంతా బాగుంటది, కానీ నువ్వు శోధించబడి పాపములో పడిపోతే నీ కడపటి స్థితి మరీ చెడ్డదైపోతుందని దేవుని వాక్యము సెలవిస్తుంది. కనుక నీ స్థితి బాగుండాలి అంటే నువ్వు శోధనలో నుండి బయటికి రావడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూ ఉండాలి. అలాగే 4వదిగా మనం చూస్తే అక్కడే ఉంది చూడండి, 2 పేతురు 2వ అధ్యాయం 22వ వచనం. 2 పేతురు 2వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుదాం. కుక్క తన వాంతికి తిరిగినట్టు కడగబడిన పంది బురదలో బొల్లుటకు మళ్ళినట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించను. ఓకే, చాలండి. సో మనం చదువుకున్నటువంటి ఈ మాటలో ఏముంది అంటే, కుక్క తన వాంతికి తిరిగినట్టును కడగబడిన పంది బురదలో దొర్లినట్టును మళ్ళినట్టును అని నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను. అంటే దేవుని చేతనే పశువులుగా లేకపోతే కుక్కగా పందిగా పిలువబడే పరిస్థితి వస్తుంది. మనందరికీ తెలుసు, కుక్క కడుపు నిండా తిని ఏం చేస్తుంది, తిరిగి వామిటింగ్ చేసుకొని ఆ వామిటింగ్ చేసిన దాన్ని మరలా తింటుంది. పందిని తీసుకొచ్చి చక్కగా నీళ్లు పోసి స్నానం చేయించి పౌడర్ పూసి మంచి చేసినప్పటికీ పందికి ఇది ఏది ఇష్టం, పన్నీర్ అంటే బురద అంటే ఇష్టం. నువ్వు ఎంత క్లీన్ చేసి అది బురద వెళ్ళొద్దని చెప్పినప్పటికీ పంది బురదనే ప్రేమించినట్టుగా, సో ఈనాడు రక్షించబడిన నీవు శోధనలో పడిపోతే కుక్క వాలిని స్థితి అంటే కుక్క తన వాంతికి తిరిగినట్టుగా కడగబడిన పంది మరలా బురదలోకి వెళ్ళినట్టుగా, సో నీవు కూడా దేవుని చేత పశువులుగా కుక్కగా పందిగా పిలువబడే పరిస్థితి నీకు వస్తుంది. అలాగే మనం చూస్తే 5వదిగా కీర్తనలు 1 కీర్తన 12వ వచనం. కీర్తనలు 1 కీర్తన 12వ వచనాన్ని చదువుదాం. సో 1 కీర్తన 12వ వచనం కాదండి, మరొక మాటను చదువుదాము. 7వ అధ్యాయము 11, 12 వచనాలు. కీర్తనలు 7. సో 7వ కీర్తన 11, 12 వచనాలు. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును, ఆయన ప్రతి దినము కోపపడు దేవుడు. ఒకడును మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును, తన విల్లు ఎక్కుపెట్టి దాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. చాలమ్మా. సో ఇక్కడ మనం చూస్తే ఈ కీర్తనలు 7వ కీర్తన 11, 12 వచనాలు చూస్తే దేవుని కోపానికి పాత్రలం అవుతాం. నువ్వు శోధనలో పడిపోతే దేవునికి వ్యతిరేకమైన పనిని నీవు చేస్తే న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును, ఆయన ప్రతి దినము కోపపడు దేవుడు. ఒకడు మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును, తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరిచి ఉన్నాడు. దేవుడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చూస్తే ఆయన న్యాయవంతుడు. దావీదు నా హృదయానుసారుడు అని చెప్పాడు. దావీదు శోధనలో పడినప్పుడు దావీదుకు శిక్ష కలిగింది. నా హృదయానుసారులే నాకు ఇష్టంగా ఉన్నాడు, అన్ని విషయాల్లో నా చిత్తాన్ని నెరవేర్చాడు, దావీదు మీదకి ఎందుకులే శిక్ష అనుకోలా దేవుడు. ఆయన న్యాయం కలిగిన దేవునిగా దావీదు శోధనలో పడినప్పుడు పాపములో పడినప్పుడు దావీదును దేవుడు శిక్షించాడు. న్యాయమును బట్టి దావీదునకు దేవుడు తీర్పు తీర్చాడు.
సో నీవు రక్షించబడిన నీవు శోధనలో పడిపోతే ఖచ్చితంగా దేవుడు నీకు ఆయన తీర్పు తీరుస్తాడు న్యాయమును బట్టి. ఆయన అన్యాయస్తుడైన దేవుడు కాదండి. నువ్వు దేవునికి వ్యతిరేకమైన పని చేసినప్పుడు దేవుని యొక్క కోపానికి నువ్వు పాత్రుడవు అవుతావు. అలాగే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని చూస్తే అక్కడ ఒక మాట ఉంది, చదువుదాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. సో మనం చదువుకున్నటువంటి ఈ మాటలో దేవుని 3వ వచనం కూడా చదువుదాం. 3వ వచనాన్ని 2వ అధ్యాయం వారితో కలిసి మనం అందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. ఓకే, చాలండి. సో దేవుని యొక్క ఉగ్రతకు పాత్రలం అవుతాం. మనం చూస్తే దేవుణ్ణి ఎరిగిన తర్వాత లోకముతో కూడా కలిసి శరీరం యొక్క మనసు యొక్క కోరికలను నెరవేర్చుకొనుచు ఉంటే దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులము అవుతాము. ఆ రోజుగా దేవుని యొక్క ఉగ్రత నీ మీదకి వస్తుందండి. నువ్వు శోధనలో పడిపోతే దేవుని కోపానికి పాత్రలం అవుతాం, దేవుని యొక్క ఉగ్రతకు పాత్రలం అవుతాం. అలాగే 7వదిగా మనం చూస్తే దేవుని ఎరిగిన తర్వాత నువ్వు శోధనలో పడిపోతే కలిగే 7వ నష్టం చూస్తే సామెతలు 1వ అధ్యాయము 28వ వచనం. సామెతలు 1వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుదాం. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు గాని నేను ప్రత్యుత్తరం ఇవ్వకుందును. నన్ను శ్రద్ధగా వెతుకుదురు గాని వారికి నేను కనపడక ఉందును. ఓకే, అంటే ఇక్కడ మనం చదువుకున్నటువంటి మాటలో వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు గాని నేను ప్రత్యుత్తరము ఇయ్యకుందును అంటే నీవు దేవుని అంగీకరించిన తర్వాత నువ్వు శోధనలో పడిపోతే దేవునికి నీకు మధ్య ఉన్న సహవాసము సంబంధం తెగిపోతుంది. దేవునితో నీకున్న సహవాసం ఇంతకు ముందు శోధనలో పడిపోక ముందు నువ్వు ప్రార్థన చేసి దేవా అంటే తండ్రి ఆయన ఏమి నా కుమార్తె నా కుమారుడా అని నీ దగ్గరకు వచ్చి నువ్వు చేసే ప్రతి ప్రార్థన వింటూ జవాబిస్తూ ఉంటాడు. అదే నువ్వు దేవునికి వ్యతిరేకంగా లోకములో శోధనలు నువ్వు పడిపోతే అప్పుడు నీ ప్రార్థనకు ఎంత ప్రార్థన చేసినా నీకు జవాబు రాదు. దేవునితో నీకున్నటువంటి ఆ సహవాసం ఆ సంబంధం అనేది తెగిపోతుంది. నువ్వెంత ప్రార్థన చేసినా నేను ప్రత్యుత్తరం మీకుందును అంటున్నాడు దేవుడు. నన్ను శ్రద్ధగా నువ్వు వెతుకుతావు కానీ నేను నీకు కనబడను అని అంటున్నాడు. కనుక ఒక రక్షించబడినటువంటి ఒక విశ్వాసిగా నువ్వు శోధనలో పడిపోతే దేవునికి నీకు మధ్య ఉన్నటువంటి ఆ సంబంధము ఆ సహవాసం అనేది తెగిపోతూ ఉంటుంది. అలాగే 8వదిగా మనం చూస్తే యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనం. యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుదాం. దేవుడు పాపుల మనమే ఆలకింపడని ఎరుగుదము. ఎవడైనను దేవ భక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. ఓకే, ఇక్కడ మనం చదువుకున్నటువంటి మాటలో సో మనము దేవుణ్ణి అంగీకరించిన తర్వాత శోధనలో పడిపోతే ప్రార్థన చేయాలని అనిపించదు. అందుకే ఒక భక్తుడు అంటాడు కదా, ప్రార్థన చేసే వ్యక్తి పాపము చేసే వ్యక్తి ప్రార్థన చేయడు. నువ్వు శోధనలో పడిపోతే ప్రార్థన చేయాలని అనిపించదు. ఒకవేళ నువ్వు ప్రార్థన చేసినా కూడా దేవుడు వినడు. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 2-3 వచనాలు చదువుదాం. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 2-3 వచనాలను చదువుదాం. 59:2-3. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. మీ చేతులు రక్తము చేతను మీ వ్రేళ్లు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి.
మీ పెదవులు అబద్ధములాడుచున్నవి, మీ నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నవి. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ, చాలండి. సో మనం చదువుకున్నటువంటి ఈ 2 మాటలు యోహాను సువార్త 9:31 యెషయా గ్రంథం 59, 2, 3 వచనాలు చూస్తే ఇక్కడ ప్రార్థన చేయాలని అనిపించదు. ఒకవేళ చేసినా కూడా ఆయన వినడు. ఎందుకు వినడు అంటే మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను. సో దేవుడు మనల్ని చూడకుండా ఉండడానికి దేవునిలో ఏమీ లేదండి. దేవుడు ఎప్పుడు మనుషుల మీద మనకు సమీపంగానే ఉంటాడు. కానీ దేవుని ముఖాన్ని మనకు మరుగుపరిచింది ఏమిటి అంటే పాపమే. నీవు దేవుని సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత దేవునికి వ్యతిరేకంగా నువ్వు చేసిన పని ద్వారానే ఆయన ముఖము నీకు మరుగుపరచబడింది. సో మీరెంత ప్రార్థన చేసినా నేను వినను అంటున్నాడు, నేను ఆలకింపను అంటున్నాడు. మీ చేతులు రక్తంతో ఉన్నాయి, మీ వేళ్ళు దోషము చేత అపవిత్రపరచబడ్డాయి, మీ పెదవులు అబద్ధం ఆడుతున్నాయి, మీ నాలుక కీడును బట్టి మాట్లాడుతున్నది అని దేవుడు చెప్తున్నాడండి. కనుక రక్షించబడిన నీవు శోధనలో పడిపోతే ఆయన 8వదిగా నీకు ప్రార్థన చేయాలనిపించదు, చేసినా కూడా ఆయన వినడు. అలాగే మరొక మాటని మనం చూస్తే కీర్తనలు 51 కీర్తన 11 కీర్తనలు 51:11. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయకము. ఓకే, చాలు. మనం చదువుకున్నటువంటి మాట మనందరికి తెలుసు. దావీదు బెత్షెబా యొద్దకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త వచ్చి అతని దగ్గరికి వచ్చి నువ్వు పాపము చేసావని గద్దించినప్పుడు దావీదు తన పాపమును ఒప్పుకుంటూ ఈ కీర్తనను రచిస్తూ వచ్చినాడు. సో దావీదు తన పాపమును దేవుడి సన్నిధిలో ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని అంటే, అయ్యా నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము అని ప్రార్థన చేస్తున్నాడు. అంటే దేవుని సన్నిధిలోనే కదా సంతోషం ఉంది, దేవుని సన్నిధిలోనే కదా ఆనందం ఉంది, దేవుని సన్నిధిలో అన్ని సమృద్ధిగా ఉన్నాయి. అయితే ప్రార్థన చేసిన వ్యక్తి దేవుని సన్నిధిలో ఉన్న ఆనందాన్ని అనుభవించలేడు. పైకి నవ్వుతూ కనపడినప్పటికీ లోపల అపరాధ భావంతో కృంగిపోతారు, లోపల అపరాధ భావంతో కృంగిపోతారు. ఇంకా అందరికి తెలిసిపోతుంది అనేటువంటి భయము ఆ వ్యక్తిని ఏం చేస్తుందంటే ఎప్పుడు కూడా ఆ వ్యక్తి సంతోషంగా ఉండకుండా చేస్తుంది, సంతోషంగా ఉండకుండా చేస్తుంది. ఈ కీర్తనలో దావీదు తన పాపమును ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. రక్షణ ఆనందాన్ని కోల్పోతారు. 12వ వచనంలో చూస్తే చూడండి, రక్షణ ఆనందాన్ని నాకు మరలా పుట్టించని ప్రార్థన చేస్తున్నాడు. రక్షించబడిన నీవు శోధనలకు లోనైపోతే ఆ ఆనందము, ఆ సంతోషాన్ని నీవు మరలా కోల్పోతావు. ఇంకా రక్షించబడినటువంటి నీవు శోధనకు లోనైపోతే సిగ్గుపడతావు. అలా చేయకుండా ఉండాల్సింది అని అనుకుంటావు. రక్షించబడినటువంటి నీవు శోధనలో పడిపోతే అవమానంతో తలదించుకుంటావు. ఇంతకు ముందులాగా నీ తోటి విశ్వాసులతో కూడా కలిసి జీవించలేవు. వాళ్ళ మధ్య ఉన్నప్పటికీ కూడా తలదించుకొని మౌనంగా ఉంటావు. ఒకవేళ తలదించుకోకపోయినప్పటికీ కూడా మనసు పూర్తిగా నీ తోటి వారితో నువ్వు మాట్లాడలేవు. దేవునికి నమ్మక ద్రోహము చేశాను అనేటువంటి మనసు నీలో ఉంటుంది. నమ్మిన విశ్వాసులకు నమ్మక ద్రోహం చేశాననే బాధ రోజు రోజుకు ఎక్కువైపోతూ ఉంటుంది. శోధనకు లొంగిపోతే విశ్వాసం ఎదుర్కొనే నష్టాల గురించి వింటూ ఉన్నాం. శోధనకు నీవు లోనైపోతే దేవుని శిక్షను అనుభవిస్తూ ఉంటావు. చిన్న తప్పు చేసినా ఎక్కువగా నువ్వు బాధపడుతూ శిక్షను అనుభవిస్తూ ఉంటావు. అయ్యో నేను దేవునికి వ్యతిరేకంగా ఈ పని చేయడం ద్వారానే కదా ఈరోజు నేను ఇలా అయిపోయానని ఏడుస్తూ ఉంటావు. ప్రతిరోజు నీ సమయం చాలా వృధా అయిపోతూ ఉంటుంది. ఏం చేస్తున్నావు నీకు అర్థం కాదు. దేవుడు నీ ద్వారా చేయించుకోవాలనుకున్న పని ఆగిపోతుంది. నిన్ను ప్రభు రక్షించుకొని నిన్ను పిలుచుకొని సంఘం అనే శరీరంలో నిన్ను నాటి సంఘంలో నీకు దేవుడు కొన్ని బాధ్యతలు అప్పచెప్తే అప్పగించినటువంటి ఆ పని ఆగిపోతుంది. ఎందుకంటే నువ్వు శోధనలో పడిపోయినప్పుడు దేవుని పనిని ఆసక్తితో చేయలేవు.
నీ ద్వారా దేవుడు చేయించుకోవాలనుకున్న పని ఆగిపోతుంది. ఆ పనిని దేవుడు నీకు బదులుగా వేరే వారికి అప్పగిస్తాడు నువ్వు శోధనలో పడిపోతే. నీవు చేయాల్సిన పని నీ కళ్ళ ముందు వేరే వారు చేస్తుంటే, అయ్యో నేను ఎంత పని చేశానని ఏడుస్తావు, కుమిలిపోతావు. నేను దేవునికి వ్యతిరేకంగా ఈ పని చేయడం ద్వారానే కదా నా స్థితిని కోల్పోయాను, నేను చేయాల్సిన పని వేరే వాళ్ళు చేస్తున్నారే అని బాధపడుతూ ఉంటావు. అయితే దేవుడు వెంటనే మరల అవకాశాలు నీకు ఇవ్వడు. నువ్వు యథార్థంగా ఉంటే, పరిశుద్ధంగా ఉంటే అవకాశాల మీద అవకాశాలు నీ దగ్గరికే వస్తాయి. కానీ నువ్వు దేవునికి వ్యతిరేకంగా తప్పు చేస్తే నీకు వెంటనే అవకాశాలు రావు. దేవుని శిక్ష నీ ఒక్కనితో ఆగిపోదు. నువ్వు దేవునికి వ్యతిరేకంగా తప్పు చేస్తే దేవుని శిక్ష నీ ఒక్కనితో ఆగిపోదండి. అది నీ మీదకి, నీ ఫ్యామిలీ మెంబర్స్ అందరి మీదకి, నీ కుటుంబం మీదకి, నువ్వు వెళ్తున్న సంఘం మీద ప్రభావం చూపిస్తుంది. మనకు తెలుసు కదా, దావీదు తప్పు చేస్తే దావీదు ఒక్కడితో పోయిందండి. దావీదు పిల్లలు, దావీదు ఫ్యామిలీ ఎంత ఇదైపోయారు కదా. ప్రజల మీదకి వచ్చింది ఆ ఎఫెక్ట్. ఆకాను తప్పు చేశాడు. షీనారు వస్త్రాన్ని ఆశించి తీసుకొని, సో ఆ ఆకాను ఒక్కడితోనే పోయిందా? ఏమి ఎరుగున ఆ పిల్లలు బలవ్వలేదా? ఏమి ఎరుగున అతని భార్యలు ఆ రాళ్ల చేత కొట్టబడి ఆ కోరులో మరణం కాలేదా? ఆకాను ఒక్కడే చేస్తే తప్పు, ఆ శిక్ష ఆ ఫ్యామిలీ అంతటి మీదకి వచ్చింది కదా. దావీదు తప్పు చేస్తే దావీదు చేసిన తప్పు ఫ్యామిలీ అంతటి మీదకి వచ్చింది కదా. సో నువ్వు దేవుని ఎరిగిన తర్వాత, దేవుని మార్గంలో నువ్వు నడుస్తున్నప్పుడు సాతానుడు ప్రత్యేకంగా నీ మీద గురి పెట్టుకొని నిన్ను శోధిస్తూ ఉంటాడు. అయితే ఆ శోధనను నీవు జయించక, శోధనలు నువ్వు పడిపోతే ఏముందిలే అని నిర్లక్ష్యం వహిస్తూ, పైకి భక్తి గల వారి వలె కనబడుతూ, హృదయంలో రహస్యంగా పాపము చేస్తూ ఉంటే ఎవరు చూడడం లేదులే, మా మమ్మీకి తెలియదు, మా డాడీకి తెలియదు, లేకపోతే నా భార్యకి తెలియదు, నా భర్తకి తెలియదులే అని నీవు అనుకుంటూ నువ్వు పాపములోనే కొనసాగుతూ ఉంటే, ఇప్పుడు వరకు మనం విన్న శిక్షలన్నీ, ఇప్పుడు వరకు మనం విన్న నష్టాలన్నీ నీ మీదకి వస్తాయి. ఆ శిక్ష నీ ఒక్కడితో ఆగిపోదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేనేమో ఆ దీవెన పిల్లల తరాల వరకు ఉంటుందని వాక్యం చెప్తుంది. అయితే నువ్వు తప్పు చేస్తే నీ ఒక్కడితో ఆ శిక్ష ఆగిపోదు. అది నీ కుటుంబం అంతటి మీదకి, నీ పిల్లల మీదకి, ఏమి ఎరుగని ఆ పసి పిల్లల మీద కూడా ఆ ఎఫెక్ట్ పడుతుందండి. ఆ రోజు నన్నుండొచ్చు ఆకాంతో, డాడీ ఎందుకు ఆ పని చేసావు డాడీ, దేవుడు చెప్పాడు కదా, ఆ షీనారు వస్త్రాన్ని ఎందుకు తీసుకున్నావు శపితమైనవి అని ఆ పిల్లలు ఏడుస్తూ ఉంటే, ఆ రాళ్ళ దెబ్బలు అందరూ కూడా కలిసి ఆకాని భార్యను కొడుతుంటే, ఆకాని హృదయం ఎలా అయిపోయి ఉంటుందో కదండి. ఎంతగా ఆ పిల్లలు తన కళ్ళ ముందే కొట్టబడుతూ రాళ్ళ చేత ఘోరమైన శిక్షను అనుభవిస్తూ ఉంటే, అయ్యో ఎందుకు చేశానా ఈ పని అని ఆకాని ఎంత ఏడ్చుంటాడో కదండి. అయితే ఆకాను కొట్టేటప్పుడు ఒప్పుకొని ఉంటాడు కానీ అవకాశం లేదు, విడిపించబడే అవకాశం లేదు. కానీ ఇది కృపాకాలంలో ఉన్న దేవుడు నీ మీద, నా మీద తన కృపను చూపిస్తూ, నీవు దేవునికి వ్యతిరేకంగా ఎన్నో పనులు చేస్తున్నప్పటికీ, నీ ఆఫీసులో నువ్వు బయటకు వెళ్ళిన ప్లేసెస్ లో దేవునికి వ్యతిరేకమైనవి ఎన్నో నీలో ఉన్నప్పటికీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, కృప చూపిస్తున్నాడు, కనికరిస్తున్నాడు, దయ చూపిస్తున్నాడు, నీకు మరొక అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఎందుకు వాక్యములు ఇవన్నీ మన కొరకు రాయబడ్డాయి అంటే, యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి. ఆ రోజున వాళ్ళకి వాక్యం లేదు, బోధించే సేవకులు తక్కువ, ఇలాగ మనకు రోజు ఫోన్లో అవకాశాలు లేవు. ఇప్పుడు మనకి చక్కగా దేవుని వాక్యాన్ని ప్రతిరోజు వింటున్నాం. ఆ రోజున వాళ్ళకి అంత వాక్యం లేదండి. ప్రతి రోజు వాక్యం చదువుకునే అవకాశాలు లేవు. మనకి బైబిల్ ఇప్పుడు మనకు 66 పుస్తకాలు అన్నీ ఒక చోటగా చేర్చబడి బైబిల్ మన చేతిలో ఉంది. ప్రార్థించే అవకాశం ఉంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు కూర్చొని
ఇంట్లో కూర్చొని ఎనీ టైం ప్రే చేసుకోవచ్చు. కానీ ఆ రోజుల్లో వాళ్ళు ప్రార్థన చేసుకోవాలి. చర్చికెళ్ళాలంటే యెరూషలేముకెళ్ళాలి. యెరూషలేముకి వెళ్లి దేవుని ఆరాధన చేయాలి. అంటే అవకాశాలు వారికి ఆ రోజుల్లో చాలా తక్కువున్నాయి. దేవుని దగ్గరికి వెళ్ళే అవకాశాలు. అది ధర్మశాస్త్ర కాలం కనుక వారు పాపము చేస్తే వెంటనే వారికి శిక్ష వచ్చేది. కానీ కృపాకాలంలో మనమున్నాం. దేవుడు నీ పట్ల కృప చూపిస్తున్నాడు. నువ్వెంతగా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నప్పటికీ, దేవుని బాధ పెడుతున్నప్పటికీ, దేవుడు నిన్ను సహిస్తూ ఉన్నాడు. ఈ రోజైనా సరి చేసుకుంటదేమో, ఈ రోజైనా చక్కదిద్దుకుంటాడేమో, ఈ రోజైనా తెలుసుకొని తన తప్పుల నుండి బయటకొస్తాడేమో, క్షమిద్దాము. తనను మన్నిచ్చి తిరిగి తిరిగి నా కుమార్తెగా మరలా చేసుకుందాము అని దేవుడు నీ వైపు చూస్తున్నాడు. దేవునికి వ్యతిరేకమైన ఒకవేళ ఏదైనా సాతాను నిన్ను శోధిస్తూ ఉంటే, ఆ శోధనల నుండి నేను కూడా బయటికి రావాలని ఆశపడుతున్నాను. బయటికి రావాలంటే ఏం చేయాలి? సాతానుడు నిన్ను శోధిస్తూ ఉన్నాడు కదా! శోధనలో పడిపోతే ఎన్ని నష్టాలుంటాయో విన్నాం కదా! విన్నాను. సో, ఇప్పుడు నేను శోధన నుండి బయటికి రావాలంటే ఏం చేయాలి? ఇప్పటివరకు నేను రహస్యంగా కొన్ని శోధనలో పడిపోయి ఉన్నాను. ఏం చేయాలి అంటే దేవుని వాక్యంలో కొన్ని మాటలున్నాయి, చదువుదాం. శోధనలను ఏ విధంగా జయించవచ్చు అంటే మనము మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనంలో స్టార్టింగ్ చదివాం. అక్కడ ఈ మాట ఉంది కదా, మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. శోధనలను జయించాలి అంటే మొట్టమొదటిగా నువ్వు చేయవలసిన పని ఏమిటంటే ప్రార్థన చేయడం. ప్రార్థన చేయడం అంటే నిద్రపోకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయడమా? ఉదయం అంతా డ్యూటీస్కి వెళ్ళొస్తాం కదండి, మెలుగుగుండి చేయాలంటే ఎలా అవుతుంది అనుకుంటున్నారేమో. అలా కాదండి, నిద్రపోకుండా మెలకువగా ఉండి చేయాలని ఉద్దేశం కాదు. నీకు ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు నీవు ఏ విషయం అయితే శోధించబడుతున్నావో ఆ విషయాన్ని దేవునికి చెప్పు. దేవునికి చెప్పినప్పుడు దేవుడు దానిపై నీకు జయాన్ని ఇస్తాడు. రక్షించబడినటువంటి ప్రభు బిడ్డగా రక్షణ జీవితం ఆరంభించి నేను నా 12 సంవత్సరాల వయసులో ప్రభుని తెలుసుకున్నానండి. ఇప్పటికి నాకు 31 సంవత్సరాలు. నా జీవితంలో ఎన్నో శోధనలు ఎదురైనప్పుడు ప్రార్థనని ఆయుధం ద్వారా జయించగలగడానికి ప్రభు నాకు సహాయం చేశారు. ప్రార్థనని ఆయుధాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు నువ్వు శోధనను జయించగలుగుతావు. సెకండ్, శోధనను జయించాలి అంటే కీర్తనలు 119వ కీర్తన 11వ వచనం. కీర్తనలు 119వ కీర్తన 11వ వచనం చదువుతారండి? నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. ఓకే మా, చాలు. శోధనలను నీవు జయించాలి అంటే మొట్టమొదటిగా ప్రార్థనని ఆయుధాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు శోధనను నువ్వు జయించగలవు. సెకండ్, నువ్వు శోధనను జయించాలి అంటే రెండవదిగా దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవాలి. చాలా మంది వాక్యాన్ని చదువుతారు కానీ చదివిన వాక్యాన్ని మర్చిపోతాం. మరి కొంతమంది బైబిల్ని ఎక్కువ ప్రేమిస్తారు. బైబిల్ని పక్కలో పెట్టుకుంటారు, దగ్గర పెట్టుకొని తల దగ్గరే పెట్టుకొని పడుకొని బైబిల్ నేను ఎంత ప్రేమిస్తున్నాను అనుకుంటారు. బైబిల్ దగ్గర పెట్టుకొని బైబిల్ని ప్రేమిస్తే పాపం జయించలేవు, శోధన జయించలేవు. నువ్వు శోధన జయించాలి అంటే ఏం చేయాలి అంటే వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకోవాలి. ఆదివారం వాక్యాలు వింటున్నావు, రోజు ఇట్లా గూగుల్ మీట్లో జాయిన్ అయ్యి దేవుని వాక్యాన్ని వింటున్నాము. ఫోన్స్ ద్వారా, ఈ రోజున రేడియోల ద్వారా, టీవీల ద్వారా, ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్స్ ద్వారా ఎన్నో రకాలుగా దేవుని వాక్యం మనకి వినబడుతూ ఉంది. విన్న వాక్యాన్ని ఏం చేయాలి అంటే విన్న మాటలను హృదయంలో ఉంచుకున్నప్పుడు నీవు పాపాన్ని జయిస్తావు, శోధనను జయిస్తావు. అందుకే ఈ కీర్తనను రాస్తున్నటువంటి వ్యక్తి, నీవు దేవుని వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకుంటే పాపము నువ్వు జయిస్తావు. నేను పాపము చేయకుండా ఉండునట్లుగా నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకొని ఉన్నాను అంటున్నాడు కీర్తనాకారుడు.
కనుక రెండవ ఆయుధం ఏమిటి అంటే వాక్యం. మొట్టమొదటి ఆయుధం ప్రార్థన అయితే రెండవ ఆయుధం వాక్యం. మూడవదిగా మనం చూస్తే మూడవదిగా 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. 2 తిమోతి పత్రిక 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనాన్ని చదువు. నీవు యవనేచ్ఛల నుండి పారిపోమ్ము. పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయి వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. మనం చదువుకున్నటువంటి ఈ మాటలో నీవు శోధనను జయించాలి అంటే మూడవ ఆయుధం ఏమిటి అంటే ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. అంటే తోటి విశ్వాసుల సహవాసములో నీవు ఉంటే నీవు శోధనను జయించగలుగుతావు. చాలాసార్లు చాలా మంది ఈ రోజున తోటి విశ్వాసులతో సహవాసం కలిగి లేరండి. సేవకులతో సహవాసం కలిగి లేరు. ప్రార్థన చేసే వారితో సహవాసం కలిగి లేరు. ప్రార్థన చేసే వారితో సహవాసం కలిగి ఉంటే నువ్వు ప్రార్థనా పరుడు అవుతావు. వాక్యం చదువుతూ వాక్యానికి సమీపంగా ఉండే వారితో నువ్వు ఉంటే నువ్వు కూడా వాక్యం చదువుకుంటావు. లోకంలో ఒక సామెత ఉంది కదా, 6 నెలల సహవాసం చేస్తే వారు వీరవుతారు, వీరు వారవుతారని. సో నువ్వు ప్రార్థన చేసే వారితో సహవాసం చేస్తే నువ్వు ప్రార్థనా పరుడు అవుతావు. వాక్యం చదివే వారితో సహవాసం చేస్తే నువ్వు కూడా వాక్యాన్ని చదువుతావు. నువ్వు సమాధానం వెంటాడే వారితో ఉంటే నీలో కూడా సమాధానం ఎక్కువ ఉంటుంది. తోటి విశ్వాసుల సహవాసంలో నీవు ఉన్నప్పుడు నీవు శోధనలను జయిస్తావు. ఎప్పుడు కూడా సేవకులకు సమీపంగా ఉండాలండి. మా తల్లిదండ్రులని వారు మాకు నేర్పించిన విషయాలు అవే. లెగిస్తే ఇంట్లో వర్క్ అయిపోవడంతో చర్చి దగ్గరికి వెళ్ళిపోయే వాళ్ళం. సేవకుల దగ్గర ఉంటూ సేవకులతో సహవాసం చేస్తూ వచ్చాం. వారు విశ్వాసులతో మాట్లాడుతున్నప్పుడు చర్చికి వచ్చే ఒక్కొక్కరితో మాట్లాడుతున్న విషయాలు మేము పని చేసుకుంటూ కూడా చర్చిలో ఉండే పని చేసుకుంటూ కూడా వినేవాళ్ళం. వాటిని అలా వింటూ ప్రార్థన జీవితాన్ని బలపరుచుకోవడానికి, వాక్య జీవితాన్ని బలపరుచుకోవడానికి, పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకోవడానికి సేవకులతో సహవాసాన్ని కలిగి ఉన్నాం. తోటి విశ్వాసులతో సహవాసాన్ని కలిగి ఉండడం ద్వారా దేవుడు ఆయన కృపను అనుగ్రహించి ఇప్పటి వరకు కూడా పరిశుద్ధ ప్రవర్తన కలిగి ఉండే భాగ్యాన్ని ఇస్తూ వచ్చినాడు. దేవుని కృప వలనే ఈ విషయాలు సాధ్యమవుతూ వచ్చినాయి. అలాగే తోటి విశ్వాసుల సహవాసంలో నీవు ఉన్నప్పుడు నీవు శోధనలను జయించవచ్చు. ప్రార్థనా పరులైన వారితో, వాక్యం చదివే వారితో, నీకు తెలుసు వీళ్ళు నా మనసుకు సెట్ అవుతారు, నా విషయాలు వారికి చెప్తే ఖచ్చితంగా నాకు మంచి సలహాలు ఇస్తారు అనుకున్న వాళ్ళతో నీ మనసులో ఉన్న విషయాలు పంచుకోండి. సో దేవుడు ఈ మధ్యనే నాకు ఒక మంచి పరిచయమైనటువంటి ఒక కుటుంబాన్ని ఇచ్చారు. వాళ్ళతో నేను ప్రతి విషయాలు షేర్ చేసుకుంటున్నప్పుడు చాలా విషయాలు నన్ను పురుకొల్పారు, బలపరిచారు. చాలా ఆదరణ, చాలా ధైర్యం కలిగింది. అంటే దేవుని యొక్క బిడ్డలైన వారితో, ఆత్మీయులైన వారితో సహవాసం చేసినప్పుడు మన మనసును వారితో పంచుకున్నప్పుడు వారు కొన్ని సలహాలు, సూచనలు ఇస్తారు, ధైర్యపరుస్తారు, బలపరుస్తారు, పురుకొల్పుతారు. కనుక దేవుని బిడ్డలతో సహవాసంలో నీవు ఉన్నప్పుడు శోధనను నీవు జయించవచ్చండి. అలాగే మనం చూస్తే 5వదిగా చూస్తే ఇప్పటివరకు మనం ఎన్ని చూసాం? శోధనను జయించాలి అంటే ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. శోధనను జయించాలంటే వాక్య జీవితాన్ని కలిగి ఉండాలి. 3వదిగా శోధనను నువ్వు జయించాలి అంటే నీ తోటి వారితో, విశ్వాసులతో, ప్రార్థన చేయ వారితో, వాక్యం ధ్యానించే వారితో, సంఘంతో సహవాసాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు శోధనను జయించగలవు. 4వదిగా మనం చూస్తే 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? 17వ వచనం కూడా. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆ ఆలయమై ఉన్నారు.
ఓకే బ్రదర్, థ్యాంక్ యూ అండి. చాలు. సో మనం దేవుని ఆలయమై ఉన్నాం. దేవుని ఆత్మ మనలో నివసిస్తూ ఉంది. రక్షించబడిన నీవు, నేను, మనందరము దేవుని ఆలయం. దేవుని ఆత్మ మనలో నివసిస్తున్నాడు కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ కూడా నీతో ఉండి నీకు సహాయం చేస్తాడండి. నువ్వు శోధనను జయించాలి అంటే నీవెప్పుడు కూడా దేవుని సహాయమును కోరుతూ ఉండాలి. దేవుని ఆత్మ నడిపింపు నువ్వు కోరుతూ ఉండాలి. పరిశుద్ధాత్మ దేవా నాకు సహాయం చేయమని అడిగినప్పుడు దేవుని ఆత్మ నీలో నివసిస్తూ నీకు సహాయము చేస్తూ ఉంటాడు. నీకు సహాయం చేస్తూ ఉంటాడు. కనుక దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు కనుక జాగ్రత్త. పరిశుద్ధాత్మ దేవుని నువ్వు దుఃఖపెట్టే పని చేయొద్దని తెలియజేస్తున్నా. అలాగే మనం చూస్తే ఐదవదిగా 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగుచేయును. ఓకే, ఓకే బ్రదర్, చాలు. సో మనం చూస్తే సహింపగలుగుటకు శోధనలో కూడా తప్పించుకునే మార్గమును కలుగచేయండి. ఎప్పుడు అంటే నీవు ఇష్టపడితే దేవుడు తప్పించుకునే మార్గాన్ని నీకు కలుగచేస్తాడు. శోధన సమయంలో పరిశుద్ధాత్మ దేవుడిచ్చే సూచనలను నువ్వు తెలుసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని సూచనలు నీకు ఇస్తాడు. నీ మనసులో పదే పదే నీకు ప్రేరణ కలగ చేస్తూ ఉంటాడు. ఈ విషయాలు నువ్వు ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి అని కొన్ని సూచనలు నీకు ఇస్తాడు. ఆ సూచనలు నువ్వు పాటిస్తే, ఆ సూచన నువ్వు తెలుసుకుంటే శోధన నుండి నువ్వు బయటికి రావచ్చు. శోధనలను నువ్వు జయించవచ్చు. అలాగే మనం చూస్తే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 11వ వచనంలో 6వ అధ్యాయం 11వ వచనం చదువుదాము. ఎఫెసీ పత్రిక 6:11. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. ఓకే, చాలు బ్రదర్. సో మనము శోధనలను జయించాలి అంటే దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచమును ధరించుకోవాలి. ఇక్కడ ఉన్నాయి సర్వాంగ కవచం అంటే మనం చూస్తాం కదా. మనం చదువుకున్నటువంటి మాటలోనే ఇక్కడ ఉన్న చూడండి కింద 14వ వచనం. ఏలయనగా మీ నడుమునకు సత్యమని దట్టి కట్టుకొని, నీతి అని మైమరు తొడుక్కొని, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలవబడుడి. ఇవన్నీగాక విశ్వాసం అనే డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణీయను శిరస్త్రానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయుచు ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండుడి. ఇక్కడ మనం చదువుకున్నటువంటి మాటలో దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకొనుడి. సర్వాంగ కవచము అంటే ఎన్నో ఉన్నాయి దీంట్లో. వాక్యం అనేటువంటి ఖడ్గం, విశ్వాసం అనే డాలు, అలాగే రక్షణ అనే శిరస్త్రానము, మనం ఇవన్నీ కలిగి ఉండాలని వీటన్నిటిని కలిపి సర్వాంగ కవచం అని పిలుస్తూ వచ్చారు. దేవుడిచ్చే సర్వాంగ కవచమును నువ్వు ధరించుకొని ఉన్నప్పుడు నీవు శోధనలను జయించగలుగుతావు. నువ్వు శోధనలను జయించాలి అంటే మరి ఇప్పటి వరకు మనం కొన్ని సూచనలు తెలుసుకుంటూ వచ్చాం. అలాగే మరొక మాటను చదువుదాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 27వ వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 27వ వచనం. అపవాదికి చోటు ఇవ్వకుడి. ఓకే, చాలు. అపవాదికి చోటు ఇవ్వకుడి. అపవాదికి నువ్వు చోటు ఇచ్చావు అంటే నీ జీవితము అయిపోతుంది. ట్రైన్స్ లో గాని బస్సుల్లో గాని ప్రయాణం చేసిన అనుభవాలు మనకు ఉండుంటాయి. కొన్నిసార్లు కొన్ని ట్రైన్స్, కొన్ని బస్సెస్ స్ట్రైట్ గా ఉంటాయి. కొంతమంది కొంచెం జస్ట్ నిలబడడానికి అవకాశం ఇవ్వండి అంటారు. సరే, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారులే అని నిలబడడానికి అవకాశం ఇస్తే చివరకు జస్ట్ కొంచెం స్టార్టింగ్ లో నిలబడడానికి అవకాశం ఇస్తాము మనము.
నిలబడడానికి అవకాశం ఇస్తే చివరకు మనం ఉన్నటువంటి ప్లేస్ కూడా వాళ్ళు ఆక్రమించుకుంటారు. కొన్నిసార్లు సీట్లో కూర్చోడానికి అవకాశం ఇస్తాం. జస్ట్ అండి ఓవర్‌కి జస్ట్ ఆనిచ్చి కూర్చుంటానండి అంటారు. సరే పర్లేదులే పాపం దేవుని బిడ్డలం గదా! మనకు జాలి ఎక్కువ గదా! అని కూర్చోడానికి అవకాశం ఇస్తాం. అప్పుడు పూర్తి సీటు వాళ్ళు ఆక్రమించుకొని మనల్ని సీటు కొంచెం బయటికి పంపిస్తా ఉంటారు. ఈ అనుభవాలు నాకు చాలా ఎదురైనయండి. చాలా సార్లు ఎదుటి వారికి అవకాశం ఇస్తే, చోటిస్తే, ఆ చోట్లో నుండి మనల్ని పక్కకు నెట్టి, ఆ చోటుని వారు ఆక్రమించుకుంటారు. సో, అపవాదికి, పాపానికి నువ్వు చోటిస్తే, అపవాది పూర్తిగా నిన్ను వశపరుచుకుంటాడు. కాబట్టి నువ్వు అపవాదికి చోటివ్వకూడదు. అపవాదికి చోటిచ్చావా, నీ జీవితంలో ఏం మిగిలేది ఉండదండి. ఇంక నువ్వు శోధనలు జయించాలి అంటే, నువ్వు అపవాదికి ఎక్కడ కూడా చోటివ్వకుండా ఉండాలి. అలాగే మనం చూస్తే మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. ఓకే మా చాలు. సో మనము శోధనలను జయించాలి అంటే మనం చదువుకున్నటువంటి మాటలో విశ్వాసమందు స్థిరులై ఉండాలి. 8వదిగా విశ్వాసమందు స్థిరులుగా ఉన్నప్పుడు నీవు శోధనను జయించగలవు. రక్షించబడినటువంటి నీలో రోజు రోజుకి విశ్వాసం అధికమవుతూ ఉండాలి. విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. విశ్వాసమందు నువ్వు స్థిరంగా ఉన్నప్పుడు సాతాను నువ్వు ఎదిరించగలుగుతావు. పాపాన్ని నువ్వు జయించగలుగుతావు. విశ్వాసం నీలో బలహీనమైపోతే పాపానికి చోటిస్తావు. కాబట్టి విశ్వాసమందు స్థిరులుగా ఉన్నప్పుడు మాత్రమే శోధనను జయించగలుగుతాము. అలాగే 9వదిగా మనం చూస్తే అక్కడే యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. కాబట్టి దేవునికి లోబడిండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. సో దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ ఎదురు నుండి పారిపోను. శోధనను జయించాలి అంటే దేవునికి అన్ని విషయాలు నువ్వు లోబడి ఉండాలి. దేవుడు చెప్తున్న ప్రతి మాటను వినాలి. దేవుని ఆజ్ఞలను అనుసరించి నడవాలి. అన్ని విషయాల్లో దేవునికి సమీపంగా నువ్వు ఉన్నప్పుడు, దేవుని ఇష్టాన్ని, దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేర్చినప్పుడు నీవు శోధనను జయించగలుగుతావు. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును అనే మాట చూస్తున్నాం. దేవునికి లోబడి ఉండినప్పుడు అపవాది వచ్చి నిన్ను శోధిస్తా ఉంటాడు, నిన్ను గిలుతూ ఉంటాడు. చూడు ఒకసారి అని. అపవాది నిన్ను శోధిస్తే అప్పుడు నువ్వు నన్ను ఏం చేయలేవు, నేను దేవుని బిడ్డను కదా అని ఒకసారి అపవాది నువ్వు గద్దిస్తే, అపవాది నువ్వు ఎదిరిస్తే వాడిని ఎదురు నుండి పారిపోతాడు. కనుక శోధనను జయించాలి అంటే 9 విషయాలు విన్నామండి. ఏ విధంగా శోధనను జయించవచ్చు అంటే ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా, తోటి విశ్వాసులతో సహవాసము ద్వారా, పరిశుద్ధాత్మ దేవుని సహాయము ద్వారా, అలాగే పరిశుద్ధాత్మ దేవుడిచ్చేటువంటి సూచనల ద్వారా, దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని నువ్వు ధరించుకోవడం ద్వారా, అపవాదికి చోటు ఇవ్వకుండా ఉంటే శోధనలు జయిస్తావు. విశ్వాసముందు నువ్వు స్థిరంగా ఉంటే శోధనలు జయిస్తావు. దేవునికి లోబడి ఉంటే నీవు శోధనలను జయిస్తావు. చివరిగా దేవుని కోరిక, దేవుని ఆశ ఏమిటి అంటే దేవుని బిడ్డలమైనటువంటి నీవు, నేను ఈ భూమి మీద బ్రతికినంత కాలము అపవాదిని ఏడిపిస్తూ, అపవాదిని ఓడిస్తూ, శోధనను జయించేవారిగా, చనిపోయిన తర్వాత ఆయనతో ఎల్లప్పుడూ ఉండాలన్నదే దేవుని కోరిక, దేవుని ఆశ, దేవుని యొక్క వాంఛ అయి ఉన్నది. మరొక రెఫరెన్స్ మనం చదువుదాం. రోమా పత్రిక 16వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుదాం. రోమా పత్రిక 16వ అధ్యాయము 20వ వచనం. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడయుండును గాక. ఓకే. సో దేవుని యొక్క ఆశ, దేవుని కోరిక ఏమిటంటే సాతానును మనం ఎప్పుడు ఏడిపిస్తూ ఉండాలి, ఓడిస్తూ ఉండాలి. కానీ విచిత్రమైన విషయం ఏమిటంటే
సాతానుడు మన విషయం ఏడవడంలా, నవ్వుతున్నాడు ఎప్పుడు. సాతాను తంత్రాలు అనే ఒక షార్ట్ ఫిల్మ్ తీశారు. వీలైతే చూడండి, యూట్యూబ్ లో ఉంటది, సాతాను తంత్రాలని. సో దాంట్లో ఒక ఫ్యామిలీ, రక్షించబడినటువంటి ఒక ఫ్యామిలీని సాతానుడు ఏ విధంగా శోధిస్తాడో, శోధనలో పడిపోయినప్పుడు సాతానుడు ఏ విధంగా నవ్వుతాడో, సాతాను వారి అనుచరులు ఏ విధంగా ఆ ఫ్యామిలీని బట్టి మాట్లాడుకుంటారో, ఒక రక్షించబడిన ఒక విశ్వాసి శోధనలో పడిపోతే సాతానికి ఎంత ఆనందమో ఆ షార్ట్ ఫిల్మ్ చూడండి, సాతాను తంత్రాలు అని. కొంతమంది చూసే ఉండొచ్చు, చూడని వారు చూడండి. అంటే సాతానుడు ఈ రోజున ఏడిపించాలని దేవుని కోరికైతే, సాతానుడు నిన్ను బట్టి నన్ను బట్టి ఏడవడంలా, నవ్వుతున్నాడు. ఎందుకంటే వాడు సులువుగా చిక్కులు పెట్టే పాపం అనేటువంటి వాటిని మన మీద వేస్తున్నప్పుడు ఆ పాపంలో పడిపోతున్నాం. సులువుగా చిక్కులు పెట్టే బలహీనతలకు గురైపోతున్నాం. వాడిని ఓడించటం కాదు, రోజు వాడి చేతులు ఓడిపోతున్నాం చిత్తుగా. దేవుని కోరికేమో వాడిని ఏడిపించాలని, ఓడించాలని. కానీ మనిషిగా నీవు నేను చేస్తుంది ఏమిటంటే, సాతానుని ఏడిపించడానికి బదులుగా నవ్విస్తున్నాం. సాతానుని ఓడించడానికి బదులుగా వాడికి రోజు విజయాన్ని ఇస్తున్నాం. అలా ఉంటే దేవుడు నిన్ను బట్టి నన్ను బట్టి బాధపడతాడండి. కనుక శోధనలను నువ్వు జయించాలన్నది దేవుని కోరిక. అలా నువ్వు జయించాలి అంటే, జయించడానికి ప్రభు నీకు సహాయం చేస్తాడు. అందుకే సమాధానకర్త యొక్క దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితకదొక్కించును. శీఘ్రముగా దేవుడు సాతానును చితకదొక్కించేటువంటి గొప్ప భాగ్యాన్ని, గొప్ప అవకాశం మనకి ఇచ్చాడు. ఆల్రెడీ సాతాను యేసుక్రీస్తు ప్రభు వారు కలువరి శిలువలో చనిపోయినప్పుడు వారి తలను చితకదొక్కాడు. ఏమండి, మనందరికీ మీలో చాలా మందికి పామును చూసుంటారు. పామును చంపేటప్పుడు చాలా మంది పాము తల మీద ఎక్కువగా కొడతారు. తెలియని చాలా మంది చిన్నపిల్లలు పాము తోకను చూసి భయపడిపోతా ఉంటారు. పాము చనిపోయినప్పటికీ కూడా తోక కొద్దిసేపు కదులుతూనే ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఆయన ఎప్పుడైతే శిలువ మరణం పొందాడో, సాతాను తలను ఆల్రెడీ యేసు ప్రభువారు చితకదొక్కేశాడు. కాబట్టి వాడు తోకతో మనల్ని ఏమీ చేయలేడు. ఆ తోకను ఈజీగా మనం జయించగలం, ఈజీగా ఓడించగలం. తెలియని చిన్నపిల్లల తోక దగ్గరికి వెళ్ళి అమ్మో పాము బ్రతికుందే అని అనుకుంటాం. కానీ తోకలు ఏముందండి? ఏమీ లేదు. తల లేకుండా తోకతో ఏం చేయగలడు వాడు? ఏమి చేయలేడు. కనుక సాతానుని ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరము ఏడిపించే వారిగా ఉందుముగాక, సాతానుని ప్రతి ఒక్కరము ఓడించే వారిగా ఉందుముగాక, శోధనలను జయించి చనిపోయిన తర్వాత ఎల్లప్పుడూ ప్రభుతో ఉందుముగాక. ప్రభు ఇష్టాన్ని నెరవేరుస్తూ ఈ భూమి మీద ప్రభు కొరకు సాక్షులుగా మనం బ్రతకాలనేది దేవుని కోరిక. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 21వ వచనం చదువుదాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనం. చదువుతున్నారా? నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ, చాలండి. సో జయించిన వారికి కలిగేటువంటి గొప్ప లాభాలు ప్రకటన గ్రంథంలో చాలా ఉన్నాయండి. నీవు లోకంలో పాపము నిన్ను శోధిస్తూ ఉంటే, ఆ పాపమును నువ్వు జయిస్తే జయించిన వారిని నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు నేను కూర్చున్న ప్రకారము జయించి వారిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదను. సాతానుడు ఎందుకు నిన్ను శోధిస్తున్నాడో తెలుసా అండి? సాతానుడు ఏమనుకున్నాడు? దేవుని సింహాసనం పైగా నా సింహాసనాన్ని హెచ్చు చేసుకోవాలనుకున్నాడు. సో పరలోకం నుండి వాడు త్రోయబడ్డాడు. కానీ ఆ సింహాసనము, ఆ పరలోక భాగ్యము నీవు నేను పొందుకోకూడదన్నదే వాని ఆలోచన. అందుకే సాతాను నేను శోధిస్తూ ఉన్నాడు. నీవు జయించే వ్యక్తిగా ఉంటే ఆ సింహాసనం నీ స్వాధీనం, నీకే దేవుడు ఇస్తాడు. జయించి వానిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదను అంటున్నాడు. ఎంత గొప్ప భాగ్యం అండి జయిస్తే. ఈ లోకంలో సాతానుడు అనేక రకాలుగా నిన్ను శోధిస్తూ ఉంటే, ఆ శోధనను నువ్వు జయించగలిగితే పరలోకంలో ఆ సింహాసనం నీకే. అది కొద్ది కాలం ఉండే సింహాసనం కాదు. ఈ లోకంలో మనం చూస్తున్నాం, 5 సంవత్సరాల పరిపాలన కొరకు ఎంతమంది రాజకీయ నాయకులు కొట్టుకుంటున్నారు, ఎన్ని మాటలు అనుకుంటున్నారు.
ఎంత భయంకరంగా రాజకీయ నాయకుల మాటలుంటున్నాయి చూడండి. ఒక ఫ్యామిలీ మెంబర్స్‌లోనే ఒకరంటే ఒకరికి విరోధ భావాలు ఎట్లా ఉన్నాయో చూడండి. కానీ దేవుడు ఆయనను నమ్మిన వారికి, ఎవరైతే శోధనను జయిస్తారో వారికి సింహాసనం ఇవ్వబోతున్నాడు. అధికారం ఇవ్వబోతున్నాడు. జీవ కిరీటం ఇవ్వబోతున్నాడు. అది కొద్ది కాలం ఉండేదా? కాదండి. యుగయుగాలు. దేవుడు ఎంత కాలం ఉంటే అంత కాలము ఆ సింహాసనం మీద నువ్వు కూర్చోబోతున్నావు. ఆ సింహాసనం, ఆ జీవ కిరీటం, ఆ మహిమ కలిగినటువంటి ఆ రాజ్యంలో యుగయుగాలు ప్రభువుతో జీవించేటువంటి గొప్ప భాగ్యాన్ని ప్రభువు నీకు ఇవ్వబోతున్నాడు. ఎప్పుడు అంటే నువ్వు జయించినప్పుడే. జయించకపోతే నీ వాటిని పొందుకోలేవు. చివరిగా హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకొని ముగించుకుందాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మనం చదువుకున్నటువంటి ఈ మాట సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టాలి. సాతాను తంత్రాలను ఎరిగిన వారమై సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించి వాడినైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెపు రంగములో ఓపికతో పరిగెత్తుదాం. చివరిగా ఈ మాట అండి, యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనిషిగా ఈ భూమి మీద బ్రతికాడు. ఆయన 33.5 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభు బ్రతికినప్పుడు ఆయన మనవలే మానవ శరీరాన్ని ధరించుకొని ఈ భూమి మీద జీవించాడు. ఆయన శోధన ఎదుర్కోలేదా? ఆయనకి ఎన్నో శోధనలు వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే మనలాగే రక్తమును, మనలాగే శరీరాన్ని కలిగి భూమి మీద బ్రతికాడు. ఎన్నో విషయాల్లో ఆయన కూడా శోధనకి గురై ఉండొచ్చు. కానీ ఆయన శోధనను జయించాడు. శోధనలో ఆయన అంటాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా రూపించగలడా అన్నప్పుడు ఎవరు చెప్పలేకపోయారు. యేసుక్రీస్తు ప్రభువారిలో పాపమును పట్టుకోవాలని అణువణువున పరిసయ్యులు, శాస్త్రులు ఎందరో ఆయన వెంబడి తిరుగుతూ ఆయన మాటల్లో అయిన పాపమును పట్టుకుందామేమో, ఆయన చేసే పనుల్లో అయినా ఏదో ఒక లోపాన్ని ఎత్తి చూపిద్దామని ప్రయత్నాలు చేశారు. కానీ ఆయన ఏం చేశాడు అంటే రాత్రంతా ఒలివ కొండకెళ్ళి ప్రార్థన చేశాడు. పగలంతా పని చేశాడు. ఆయన శోధనను జయించి పరలోకంలో తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఇప్పటికే నిరంతరం విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మనవలే భూమి మీద జీవించినప్పటికీ ఆయన శోధనను జయించాడు. శోధనను జయించే వారిగా సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాపమును విడిచిపెట్టి దేవుని వైపు చూద్దాం. శోధన వచ్చినప్పుడు దేవునికి చెప్దాం, ప్రభువా ఈ విషయమే నేను శోధించబడుతున్నా, ఇది చూడాలనిపిస్తుంది, ఇది చేయాలనిపిస్తుంది, నా వల్ల కావడం లేదు, దీన్ని జయించగలిగే శక్తి సామర్థ్యాన్ని నాకు ఇవ్వండి. ఎందుకంటే మీరు జయించిన దేవుడు కదా. మనం ఏదైనా ఊరు వెళ్ళాలంటే, ఇప్పుడైతే అన్ని ఊర్లు వెళ్ళాలంటే గూగుల్ మ్యాప్ లో మనం చూసుకొని రూట్స్ తెలుసుకొని వెళ్ళిపోవచ్చు. కానీ మన తాతల ముత్తాతల దినాల్లో ఏదైనా ఊరు వెళ్ళాలంటే ఆ ఊరు నుండి ఒకరు వచ్చేవాళ్ళు మార్గం చూపించడానికి. వచ్చి ఆ ఊర్లో ఉన్నటువంటి పెళ్లి కూతురునో పెళ్లి కొడుకునో లేక తీసుకుని వెళ్ళాలంటే మార్గం చూపించడానికి ఒకళ్ళు ఉండాలి. శోధనలో నుండి బయటపడడానికి కూడా మనకు మార్గం ఎవరంటే యేసయ్యే. ఆయనే జయించాడు గనుక మనకు జయించడానికి ఆయన సహాయము చేయడానికి శక్తిమంతుడై ఉన్నాడు. కనుక నువ్వు ఏ విషయాలైతే శోధించబడుతున్నావో, పాపము చేయడానికి ఏ విషయాలు సాతానుడు నిన్ను పదే పదే పురుకొల్పుతున్నాడో వాటిని నీవు జయించాలి అంటే ప్రభు వైపు చూడు, ప్రభు సలహాలు అడుగు, ప్రభు సూచనలు అడుగు, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుని అడిగినప్పుడు ప్రభు నీకు సహాయం చేస్తాడు. నువ్వు సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపమును జయించడం ద్వారా ఆ పరలోకములో ఉన్నటువంటి ఆ ఉన్నతమైనటువంటి ఆ బహుమానాలను నేను పొందుకుంటాం. పరలోకంలో గొప్ప సాక్షి సమూహం మన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మన తాతలు, మన పితరులు, మన యొక్క దేవుని ఎరిగినటువంటి పరిశుద్ధులైన వారందరూ కూడా పరలోకంలో మన కోసం వెయిట్ చేస్తున్నారు. మేము జయించాము. లోకంలో అనేక రకాలుగా సాతాను మమ్మల్ని శోధించినప్పుడు జయించి మేము ఈ పరలోక రాజ్యానికి వచ్చాం. సో మీరు కూడా జయించి మాతో పాటు మా దగ్గరికి రండి. అప్పుడు మనందరం కలిసి ఆనందిద్దాం.
దేవుని సింహాసనం మీద కూర్చొని దేవుడితో యుగయుగాలు సంతోషిద్దామని మన పితరులైన వారు మనకు సూచన ఇస్తున్నారు. మేము జయించాం, మీరు కూడా తప్పక జయించగలుగుతారు. జయించండి, ఈ పరలోక రాజ్యాన్ని మీరు స్వాధీనం చేసుకోవాలి అని తెలియచేస్తున్నారు. కనుక ప్రభు బిడ్డలమైన నీవు నేను శోధనలు ఎన్ని రకాలు విన్నాం. శోధన అంటే ఏంటో విన్నాము. శోధనలు ఎవరికి వస్తాయి? రక్షించబడిన విశ్వాసులకు వస్తాయి. శోధనలను గుర్తించడం ఎలాగో విన్నాము. శోధనకి ఎంత శక్తి ఉందో విన్నాం. శోధనలో పడిపోతే ఎదుర్కొనే నష్టాలు విన్నాం. శోధన జయించాలి అంటే ఏం చేయాలో కూడా వింటూ వచ్చాం. కనుక ముగింపుగా నువ్వు శోధనని జయించి యుగయుగాలు ప్రభుతో ఉండాలన్నది దేవుని కోరిక. కనుక సాతానుని ఓడించడానికి, సాతానుని ఏడిపిస్తూ ప్రభుకి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తూ ప్రభు మార్గంలో ముందుకు కొనసాగుదాం. అట్టి కృపను దేవాది దేవుడు మన అందరికీ కూడా మెండుగా దయచేయనుగాక. ప్రార్థన చేద్దాం. విన్న వాక్యాన్ని బట్టి ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. టీంలో జాయిన్ అయిన వారిలో ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి, ప్రేరేపించబడిన వారు. ప్రార్థన. స్తోత్రం దేవ, పరిశుద్ధుడ, ప్రేమగల మా తండ్రి, దయగల మా యేసయ్య, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన ప్రభువ యేసయ్య తండ్రి, నాయన మరి సేవకులను నిలబెట్టి దేవ మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా తండ్రి. అయా మరి మా జీవితంలో ఎదురవుతున్న శోధనలు మేము ఏ విధంగా జయించి ఉండాలో దేవా మీరు అనేకమైన విషయాలు తెలియజేసి ఉన్నారు. శోధనలు మేము పడినప్పుడు దేవా మేము ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది కూడా మీరు చెప్పి ఉన్నారు ప్రభా. అవునయ్యా తండ్రి, నాయన ఇదిగో పేరుకి క్రైస్తవులుగా ఉంటూ కూడా దేవా మీకు ఇష్టం లేని పనులు చేస్తూ దేవా ఎన్నోసార్లు మేము శోధనలోని పడిపోయి ఉన్నామేమో దేవా తండ్రి. దయతో మమ్మల్ని మన్నించమని ప్రార్థిస్తున్నాం దేవా తండ్రి. అయ్యా మేము దేవా నీవు మాకు ఇచ్చిన కృపాకాలం బట్టి దేవా మీ కృపతో మమ్మల్ని క్షమించి దేవా మమ్మల్ని దేవా తండ్రి ఏ విధంగా జయించాలో శోధనలో నుంచి అని మాకు తెలియజేసిన విధానం బట్టి మీకు వందనాలు. ఇదిగో అపవాదికి చోటు ఇవ్వకుండా దేవా మేము పరిశుద్ధంగా జీవించడానికి నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన ప్రభువా. ఇదిగో తండ్రి నాయన ప్రభు యేసయ్య మీకు వందనాలు. ఇదిగో శోధనల నుండి దేవ ఎలా ఎదుర్కోవాలి, ఎలాంటి నాయన ప్రభు నిలబడాలో దేవా అట్టి జ్ఞానమును దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. ఇదిగో దేవా మీరు మా చెయ్యి విడవద్దయ్యా తండ్రి, మీరు మా చెయ్యి విడిస్తే దేవా మేము దేవా భరించలేం దేవా తండ్రి. యేసయ్యా తండ్రి నాయన ప్రభు మా ప్రతి పరిస్థితులు మీరు ఎరిగిన దేవుడు కదా ప్రభు తండ్రి నాయన ప్రభు. ఇదిగో దేవా తండ్రి మేము పరిశుద్ధంగా జీవించే జీవితమును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. నీకు దగ్గరగా ఉంటూ దేవా నిత్యము నీకు ప్రార్థన చేస్తూ సమయము తండ్రి దొరికిన ప్రతిసారి నీకు ప్రార్థించే బిడ్డలుగా, నీ వాక్యంను ధ్యానించే బిడ్డలుగా దేవా తండ్రి నాయన ఆత్మీయంగా ఉన్న వారితో సహవాసం చేస్తూ దేవా తండ్రి మేము దేవా మా ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా తండ్రి. ఇదిగో దేవా తండ్రి నాయన మేము అపవాది తంత్రములు ఎరిగిన వారిగా ఉండి దేవా అయ్యా తండ్రి నాయన సులువుగా చిక్కులు బిట్ట అపవాది తంత్రం నుండి దేవా మమ్మల్ని మీరు విడిపించమని రక్షించమని కాపాడమని ప్రార్థిస్తున్నాం దేవా. యేసయ్యా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా తండ్రి. గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త మీకు వందనాలయ్యా తండ్రి. మీరు దినం దేవా మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలయ్యా తండ్రి నాయన. అయ్యా మన అనేక మార్లు చాలా సార్లు దేవా మేము టీవీస్ చూడమని అవి చూడమని ఇవి చూడడం ప్రభు అని చెప్పి మా కళ్ళతో మా నోటితో మేము నిబంధన చేసుకుంటూ కూడా తండ్రి మేము శోధలోని పడిపోతున్నామేమో దేవా. దయతో మమ్మల్ని మన్నించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన ప్రభు. శోధన సహించేవాడు ధన్యుడు అంటున్నావు కదా ప్రభు తండ్రి నాయన ప్రభు యేసయ్య తండ్రి. వాటిని ఏ విధంగా ఎదుర్కొని దేవా పోరాడాలి అట్టి జ్ఞానమును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. నీ కృప చూపించమని దేవా. నాడు దావీదు దేవా పాపము చేసినప్పుడు నీ ఎదుట దేవా తండ్రి నాయన ప్రార్థన చేసి దేవా నీ సన్నిధి నాకు దూరం చెయ్యొద్దని ప్రతిమలాడుకుని ఉన్నాడు కనుక దేవా తండ్రి నాయన ప్రభు. దేవా ఈరోజు దేవా మమ్మల్ని అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నయ్యా. మేము ఎక్కడైతే ఆల్రెడీ మేము పడిపోయి ఉన్నామో మీకు తెలుసు ప్రభు తండ్రి.
కానీ దేవా తండ్రి మమ్మల్ని క్షమించే దేవుడిని ఒక్కరు మాత్రమే దేవా. ఇక మీదట మేము పాపములోనికి శోధనలోనికి పడిపోకుండా మమ్మల్ని పరిశుద్ధపరచమని పవిత్రపరచమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా మీ ఆత్మని మా నుంచి దూరం చెయ్యొద్దయ్యా తండ్రి నాయన ప్రభు. నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నిలబెట్టుకోమని దేవా. అయ్యా నాయన నీ ఆత్మ మాలో ఉంచండి అయ్యా. మా మొర ఆలకించండి అయ్యా. మా ప్రార్థన విజ్ఞాపనలు దేవా మీరు ఆలకించమని ప్రార్థిస్తున్నాం దేవా. యేసయ్యా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా తండ్రి. మా యొక్క భక్తి జీవితంలో మేము ఎలా కాపాడుకోవాలని జ్ఞానంతో దేవా మీరు మాకు అనుగ్రహించండి అయ్యా. యేసయ్యా ప్లీజ్ యేసయ్యా మీరు సహాయం చేయండి అయ్యా. మీకు వందనాలు తండ్రి నాయన ప్రభా. ఇదిగో తండ్రి నాయన యేసయ్యా తండ్రి నాయన యవన బిడ్డలు తప్పక తొట్టిల్లుతారు నీ వాక్యం సెలవిస్తున్నాయా. అనేక మంది యవన బిడ్డలైన వారు దేవా తండ్రి తొట్టిల్లిపోతుండగా దేవా తండ్రి నీ వాక్యం ద్వారా సరిచేసి దేవా తండ్రి నీలో తండ్రి ఫలభరితంగా జీవించే జీవితం మాకు దయచేయమని ప్రార్థిస్తూ దేవా తండ్రి నాయన ప్రభా. యేసయ్యా మీరు మా మొర ఆలకించమని ప్రార్థిస్తున్నాం దేవా తండ్రి. మా అతిక్రమలు మా పాపములు మా దోషములు క్షమించి మమ్మల్ని సరిచేయమని దేవా తండ్రి. ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ దేవా. మేము ఎక్కడ పడిపోయామో మేము అక్కడ సరి చేసుకోవడానికి దేవా ఇంకా ఎక్కడ పడిపోకుండా ఉండాలో దేవా తండ్రి నాయన మాకు బుద్ధి జ్ఞానం వివేకం ఇచ్చి దేవా తండ్రి నాయన మీలో ఆత్మీయంగా ఎదగడానికి మీ కృప అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో యొక్క ప్రార్థన అడిగి వేడుకొని పొందుకుంటున్నాం ఆ ప్రియ పరలోకమందున్న మా తండ్రి. ఆమేన్. మా తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు ప్రభు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయమును, శోధనలో పడిపోకుండా ప్రతిరోజు దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని జీవిస్తూ సాతానును ఏడిపించే వారిగా వాడిని ఓడించే వారిగా ఉండుటకు దేవుని సహాయం మనందరికి తోడేయండి నడిపించును గాక. ఆమేన్. 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 అందరికీ తెలిసినదండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఉదయకాల సమయంలో ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు ఏకీభించిన మీ అందరికి వందనాలు. పాటలు పాడి సహకరించిన వారికి, వాక్యాన్ని చదివి సహకరించిన వారికి వందనాలు. ప్రత్యేకంగా మరి వాక్యాన్ని పంచుకున్న మరి దైవజనరాలకి ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. మంచి వర్తమానాన్ని మరి శోధన గురించి అనేక విషయాలు మరి వాటిని ఎలా జయించాలి, ఎందుకు వస్తా ఉన్నాయి, మనకి ఎవరు సహాయకులుగా ఉన్నారనే విషయాన్ని చాలా చక్కగా మీరు బోధించారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ వెరీ మచ్.